2025 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీ శనివారం. ఎప్పటికీ శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంలో జ్ఞాని సులోమాను రాసిన గ్రంథము సామెతల గ్రంథములో 23వ అధ్యాయం 12వ వచనం, ఉపదేశమును జాగ్రత్తగా వినము, విజ్ఞాన వాక్యములను శ్రద్ధతో ఆలకించమంటున్నాడు జ్ఞాని సులోమాను రాజు. ఉపదేశం అంటే దేవుడు మనకి అందించే సందేశాలు జాగ్రత్తగా వినాలి, విజ్ఞాన వాక్యములను శ్రద్ధతో ఆలకించాలి. ఈనాడు దేవుని వాక్యాలు చెబుతున్నప్పుడు ఎంతోమంది మనసులో హృదయాలు ఎక్కడో పెడుతూ ఉంటారు. శ్రద్ధగా వినాలి, ఆలకించాలంటూ జ్ఞాని సులోమాను చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము మనం ప్రతి ఒక్కరూ సరెండర్ అవ్వాల్సిందే. ఆ వాక్యముల పవిత్రతని, ఆ వాక్యముల జ్ఞానాన్ని, ఆ శక్తిని మనం పొందాలంటే శ్రద్ధగా ఆలకించాలి, ఆ వాక్యాలు వినాలి, సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేయకూడదంటూ జ్ఞాని సులోమాను చెప్తున్నాడు. అలాగే మన సన్నిధిలో, ఆలయాల్లో, ప్రార్థనలో మనం ఎంతవరకు వాక్యం శ్రద్ధగా వింటున్నాం, ఎంతవరకు ఆ వాక్యానికి బద్ధులై పవిత్ర హృదయాలతో ఆలకిస్తున్నాం. అందుకని జ్ఞాని సులోమాను చెప్తున్నాడు, దేవుని ఉపదేశములు, దేవుని జ్ఞానములకు సందేశాలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఆలకించాలి. నిర్లక్ష్యంగా కాదు, అశ్రద్ధగా కాదు, శ్రద్ధతో ఆలకించాలంటూ ఈ జ్ఞాని సులోమాను చెప్తున్నాడు. అటువంటి దేవుని సందేశం, శ్రద్ధగా ఆలకించే గుణాన్ని, తత్వాన్ని, అటువంటి మనసు దయచేయమని ఆ ప్రభుని మనసారా వేడుకుందాం. నిత్యం ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.